ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కూటమి సర్కారులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉండడంతో చంద్రబాబు పిలిచి మరీ సీటిచ్చారు. కానీ ఇప్పుడు ఈ లీడరే చంద్రబాబు తలనొప్పిగా మారాడు. ప్రతి చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవుతూ అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా కథ? కమామి షో. కొలికపూడి శ్రీనివాసరావు అధికార పార్టీ ఎమ్మెల్యే తిరువూరు నుంచి తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అంతకుముందు అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అందుకుగాను సీఎం చంద్రబాబు పిలిచి మరీ ఎమ్మెల్యేను చేశారు. తనకు నమ్మకస్తుడిలా ఉన్న కొలికిపూడి వ్యవహారం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. అధికార పార్టీకి ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారనే టాక్ వినిపిస్తుంది. ఏదో రకంగా వార్తల్లో ఉండాలనే కుతూహలంతో నోటికొచ్చినట్లు మాట్లాడడం, వింతగా ప్రవర్తించడంపై సొంత పార్టీలో చర్చ జరుగుతుందట. ఎమ్మెల్యేగా గెలిచి 3 నెలలు కాకముందే అధికార పార్టీ నేతలకు ఆయన కార్నర్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. కొలికిపూడి తీరుతో తిరువూరిలోని తెలుగుదేశం పార్టీ కేడర్ సైతం టెన్షన్ పడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇటీవల తిరువూరులో వైసీపీ లీడర్ కు చెందిన ఓ భవనాన్ని కూల్చేందుకు ఆయన ఊరేగింపుగా వెళ్లారు. అధికారులు, పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా కూల్చివేతకు తానే నడుం బిగించారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వర్షాలు రావడంతో రోడ్డుపై గుంతల్లో వర్షపు నీరు చేరింది. దాంతో రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. అధికార పార్టీలో ఉంటూ నిరసనలు తెలపడం ఏంటని సొంత పార్టీ నేతలే రుసరుసలాడారట. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. కొలికిపూడిని పిలిపించి క్లాస్ పీకినట్టు సమాచారం. అప్పట్నుంచి ఆయన్ను దూరం పెడుతున్నట్టు తెలిసింది. ఈ వరుస పరిణామాలు మరొక ముందే ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదంలో చిక్కుకున్నారు. తిరువూరిలో మట్టి తవ్వకాల విషయమై ఆయన వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. దాంతో ఆయన బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. తను 50 లక్షలు తీసుకున్నానని ఆరోపణలు రావడంతో విచారణ చేయాలంటూ కలెక్టర్ కు లేఖ రాశారు. తాజాగా తనను కలిసేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలపై బూతులు మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అంతేకాదు, మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని ప్రచారం జరుగుతుంది. విస్సన్నపేట మండలం పుట్రెల దక్షిణమాల పల్లికి చెందిన ప్రతిభ వీవో గ్రూప్ కు చెందిన డ్వాక్రా గ్రూప్ లీడర్లు మహిళలు తమ వీవోకు చెందిన బుక్ కీపర్ ను మార్చవద్దని తిరువూరులోని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఆ సమయంలో వారిపై ఆయన ఆవేశంతో ఊగిపోయినట్టు తెలిసింది. మిమ్మల్ని పంపించిన నా కొడుకు ఎవడో నాకు తెలుసు, వాడికి పగిలిపోతుందని వార్నింగ్ ఇచ్చారట. అంతేకాకుండా సదారు డ్వాక్రా మహిళలను అరెస్టు చేసి స్టేషన్ లో పెట్టండని పోలీసులను ఆదేశించారట. తాను చెప్పే వరకు వదిలిపెట్టొద్దని ఎమ్మెల్యే పోలీసులకు చెప్పడంతో పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మేము వచ్చామండి, మా గ్రూప్ లో బుక్ కీపర్ ని తీసేయాలని అనుకున్నారండి. అయితే మేము మాకు అమ్మాయి సర్వీస్ మంచిగానే ఇస్తుందండి, మాకు ఆ అమ్మాయే కావాలి బుక్ కీపర్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసుకున్నామని మేము అక్కడ రావడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చేసి మీదే ఊరు అని చెప్పేసి అన్నారండి. అంటే మాది పుట్టియాల దక్షిణ మాల్పల్లి నుంచి వచ్చాము అని చెప్పామండి. చెప్తుంటేనే ఎమ్మెల్యే గారు మీరు అర్జెంట్గా వెళ్ళిపోవాలి, మిమ్మల్ని పంపించి నా కొడుకు ఎవరు, ఆ నా కొడుక్కి మీరు ఎక్కడి నుంచి అర్జెంట్గా వెళ్తారా లేదా, ముందు వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు మీరు అని చెప్పేసి 3-4 సార్లు మమ్మల్ని వెళ్ళిపోమంటం జరిగిందండి. ఆ తర్వాత మేమేం చేసామండి, మమ్మల్ని ఎవరిని పంపించలేదు, మేమే వచ్చామండి, మాకు అమ్మాయి కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగిందండి. మీరు ఇక్కడ ఉండొద్దు, అసలు అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారండి. ముందు మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము అక్కడ నుంచున్నామండి. మీరు ఎందుకు ఎక్కడ నుంచున్నారు అని చెప్పేసి మేము అర్జెంటుగా స్టేషన్ దగ్గర తీసుకెళ్లి అరెస్ట్ చేయండి, మళ్ళీ వీళ్ళని నేను పంపించనే వరకు కూడా పంపించొద్దు అని చెప్పేసి అన్నారండి. మమ్మల్ని స్టేషన్ లో తీసుకొచ్చి పడేశారండి. ఇప్పుడు మాకు మంచినీళ్లు లేవు, ఒక టిఫిన్ లేదు. మేము ఉదయం 6 గంటలకు ఇక్కడికి వచ్చాము. మొత్తంగా కొలికిపూడి వ్యవహార శైలి ప్రభుత్వంపై కేవలం తిరువూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తుందన్న భయం అధికార పార్టీ నేతల్లో ఏర్పడిందట. దీంతో కొలికపూడిని ఎలా కట్టడి చేయాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారట. అయితే ఆయన్ను ఇలాగే వదిలేస్తే పార్టీ రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాన్ని మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి కొలికిపూడి నోటికి తాళం వేయించాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.